నమస్తే, వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాలలో హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, స్వీట్ షాపులు నిర్వహిస్తున్న వ్యాపారస్తులకు ఆహార భద్రతపై అవగాహన కల్పిస్తూ హెచ్చరికలు జారీ చేసిన ఫుడ్ సేఫ్టీ జిల్లా అధికారి వెంకటరాముడు. కలెక్టర్ భవిష్యత్ ఆరోగ్యానికి భద్రత, గర్భాశయ క్యాన్సర్ నివారణ టీకాలు. జిల్లా కలెక్టర్ శ్రీమతి జి రాజకుమారి గనియా. నంద్యాలలో మున్సిపాలిటీకి సంబంధించిన సమస్యలు ఎదురైతే ప్రజలు పురమిత్ర యాప్ ద్వారా సమాచారం అందించాలని కమిషనర్ శేషన్న. నిర్లక్ష్యమే. సామాన్యుడి గురించి పట్టించుకుని ప్రభుత్వం పెరుగుతున్న ధరలను అదుపు చేయలేకపోతే ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెప్తారు. సిపిఎం. నంద్యాల పట్టణంలోని ఎన్జీఓస్ కాలనీలో వీధి కుక్కలు అధికంగా తిరుగుతున్నాయని స్థానికులు ఆందోళన. పట్టించుకుని అధికారులు. పండుగ సందర్భంగా డిఎస్ హజీ మహమ్మద్ హనీఫ్ అండ్ సన్స్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రంజాన్ తోఫా కిట్లను పంపిణీ. డిఎస్ రసూల్. బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్క సబ్ కాజీ ప్రత్యేక దృష్టి సారించాలని ఆలగడ్డ మండలం ప్రభుత్వ ప్రధాన కాజీ మహమ్మద్ జాఫర్ సాదిక్ వెల్లడి. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని ఆలగడ్డ సిడిపిఓ తేజేశ్వరి. నంద్యాల ఆదాయపు పన్ను శాఖ ఆధ్వర్యంలో ముందస్తు పన్ను చెల్లింపుపై ప్రత్యేక అవగాహన సదస్సు. ఇన్కమ్ ట్యాక్స్ అధికారి మధుసూదన్. శ్రీ సుంకల పరమేశ్వరి దేవి అమ్మవారికి చల్లముద్ద బోనాల పండుగ గ్రామోత్సవం అంగరంగ వైభవంగా అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించిన భక్తులు. నంద్యాల పట్టణంలో హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, స్వీట్ షాపులు నిర్వహిస్తున్న వ్యాపారస్తులకు ఆహార భద్రతపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక సదస్సు నిర్వహించారు. కార్యక్రమాన్ని జిల్లా ఫుడ్ సేఫ్టీ జిల్లా అధికారి వెంకటరాముడు. సమావేశం ప్రధానంగా ఆహార పదార్థాల తయారీ, నిల్వ, విక్రయంలో పాటించాల్సిన నిబంధనలు, పరిశుభ్రత ప్రమాణాలు మరియు వినియోగదారుల ఆరోగ్య రక్షణపై వ్యాపారస్తులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అధికారులు వ్యాపారస్తులకు పలు కీలక సూచనలు చేశారు. జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి వెంకటరాముడు మాట్లాడుతూ హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, స్వీట్ షాపులు తప్పనిసరిగా ఆహార భద్రత ప్రమాణాలు పాటించాలి. ఆహార పదార్థాల తయారీలో పరిశుభ్రత అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. కల్తీ పదార్థాలు ఉపయోగించడం చట్టవిరుద్ధమని తెలిపారు. వంటగదులు, నిల్వ గదులు శుభ్రంగా ఉంచాలి. కార్మికులు శుభ్రమైన దుస్తులు, గ్లౌజులు, తల కవర్లు ధరించాలి. తయారు చేసిన ఆహార పదార్థాలపై తయారీ తేదీ, గడువు తేదీ తప్పనిసరిగా ఉండాలి. ప్రతి ఆహార వ్యాపారి FSSAI లైసెన్స్ లేదా రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా పొందాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలు, లైసెన్స్ రద్దు వంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే ఆహారం విక్రయిస్తే కఠిన చర్యలు కూడా విధించవచ్చు. నిబంధనలు పాటించని హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు మరియు స్వీట్ షాపులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మేము గత నెల 25వ తేదీ నుంచి అవగాహన సదస్సులు, కొంత మేరకు స్పెషల్ రైడ్స్ కూడా పాలపైన నిర్వహించ జరుగుతున్నది. అందులో నుంచి తర్వాత ఈ కల్తీల పైన కూడా అవగాహన సదస్సులు నిర్వహించవాలని ఆదేశించడం అనేది మా డైరెక్టర్ గారు అయితేనేమి, కమిషనర్ గారి ఆదేశాలు అయితేనేమి. అందులో భాగంగా ప్రతిరోజు కొన్ని స్కూళ్ళు కానీ, అసోసియేషన్ రిటైల్ అయితేనేమి, హోల్సేలర్ అయితేనేమి, మర్చెంట్ అసోసియేషన్ వాళ్ళకు కూడా నిర్వహించినాము. అందులో భాగంగా ఈరోజు మన హోటల్స్, రెస్టారెంట్స్ మరియు బేకరీస్, స్వీట్ షాప్ వాళ్ళకు కూడా పిలిచి ఇక్కడ మనం ఈ చిన్న చెరువు కట్టలో ఉన్న ఏపీ టూరిజం హాల్ నందు
పై ఎలాంటి చర్యలు తీసుకోవాలా, ఏ విధంగా కల్తీపై పద్ధతులు పాటించుకున్న వాళ్ళని అనేది కూడా మేము ఇక్కడ అవగాహన సదస్సు వీరికి నిర్వహించడం జరుగుతున్నది. అందులో భాగంగా ఇక్కడ హోటల్ యజమానులు, స్వీట్ షాప్, బేకరీస్ వాళ్ళు కూడా హాజరయ్యారు. వారికి మేము చెప్పే సూచనలు ఏమంటే, ఆహార పదార్థాలలో కంపల్సరిగా నాణ్యతమైన లేబుల్ కలిగిన స్వచ్ఛమైన బ్రాండెడ్ ఆహార వస్తువులను కొనుగోలు చేసి ఆ వస్తువులను వారు తయారు చేసే పదార్థాలలో వినియోగించాల్సిందిగా ఆదేశించడం అనేది. ఆ విధంగా ఆదేశించినచో మన నంద్యాల ప్రజల ఆరోగ్యాలు కూడా చాలా వరకు బాగుంటాయని మేము కోరడం అయినది. అలాగనే వారు తయారు చేసే ఫుడ్ ఐటమ్, వెజ్ అయితేనేమి, నాన్ వెజ్ ఐటమ్లో అయితే కానీ టేస్టింగ్ సాల్ట్ కానీ కృత్రిమ సింథటిక్ ఫుడ్ కలర్స్ కానీ వాడకూడదు అనేది మేము వారిని గట్టిగా ఆదేశించడం అయినది. ఆ విధంగా వాడినచో వారిపై మన FSSA చట్టం ప్రకారం కూడా చర్యలు తీసుకొనబడునని తెలియజేయడం అనేది. ప్రతి హోటల్ యజమాని అయితేనేమి, రెస్టారెంట్ యజమానులు అయితేనేమి, స్వీట్ షాప్స్ యజమానులు అయితేనేమి ఆ రోజుకు ఆ రోజు మాత్రమే వెజ్ అయితేనేమి, నాన్ వెజ్ ఐటెంలు అయితేనేమి మనం పర్చేజ్ చేసుకొని ఫ్రిడ్జ్ల్లో నిల్వ ఉంచుకోకుండా ఎప్పటికప్పుడు తయారు చేసుకొని ప్రజలకు వినియోగించవాలి. అలాగనే రాత్రిలో మిగిలిన స్టైల్ ఫుడ్ను ప్రజలకు ఆహార పదార్థాలలో వినియోగించరాదని కోరడమైనది. ఆ విధంగా మా దృష్టికి వచ్చినా మేము తనిఖీలు చేసినప్పుడు కూడా వారు దొరికినా కూడా జాయింట్ కలెక్టర్ గారి కోర్టులో ప్రవేశపెట్టుదామని తెలియజేస్తున్నాం. ఇలాగనే మీరు కూడా మంచిగా నాణ్యతమైన ఆహార పదార్థాలను తయారు చేసి మన నంద్యాల పట్టణ ప్రజలకు అందించవలసిందిగా కోరడమైనది. ఈరోజు మన జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారులు వెంకటరాముడు సార్ మరియు కాశీమౌలి సార్ మన హోటల్స్, బేకరీస్, రెస్టారెంట్స్, స్వీట్ షాప్స్, ఐస్ క్రీమ్స్ పార్లర్ ఓనర్స్ ని ప్లస్ అక్కడ మేనేజర్స్ అందరినీ ఇక్కడికి రావాలి. మనం ఫుడ్ సేఫ్టీ మీద ఒక అవగాహన సదస్సు నిర్వహించాలి. మీరు ఎక్కడెక్కడ మీరు నడిపే హోటల్ వ్యాపారంలో ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి దానికి ముందుగానే మీకు మేము హెచ్చరిస్తాము. దాని ప్రకారంగా మీరు పాటించాలి. అప్పుడే పట్టణంలో ప్రతి ఒక్కరికి మంచి ఆహార పదార్థాలు మీరు అందించే విధంగా ఉండాలి అని చెప్పి వారు చెప్పడంతో దాదాపు ఒక 50 మంది దాకా మనం మెంబర్స్ అంతా కలిసి యజమానులందరూ కలిసి ఇక్కడికి రావడం జరిగింది. సార్ వారు దాదాపు గంట సేపు అన్ని ఈ మధ్యలో రాష్ట్రంలో జరిగే కల్తీ విషయాలు అయితే వచ్చిన విషయాలు వీటి విషయంలో మీరు జాగ్రత్త నంద్యాల జిల్లాలో 9 నుండి 14 సంవత్సరాల మధ్య వయసు గల బాలికలకు HPV టీకా వేయించడం ద్వారా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ను పూర్తిగా నివారించవచ్చని జిల్లా కలెక్టర్ శ్రీమతి జి రాజకుమారి గనియా తెలిపారు. నంద్యాల పట్టణంలోని గాంధీనగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బాలికలకు చిన్న వయసులోనే HPV టీకా వేయించడం ద్వారా భవిష్యత్తులో వచ్చే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ప్రమాదాన్ని పూర్తిగా నివారించవచ్చన్నారు. అందువల్ల 9 నుండి 14 సంవత్సరాల మధ్య వయసు గల బాలికలందరికీ ఈ టీకా తప్పనిసరిగా వేయించాలని సూచించారు. విషయంపై తల్లిదండ్రులకు విస్తృత అవగాహన కల్పించాలన్నారు. అయితే మానవ శరీరానికి సహజ సిద్ధంగా ఉండే వ్యాధి నిరోధక శక్తి గురించి వివరించిన కలెక్టర్ పుట్టినప్పటి నుంచి తల్లి పాల ద్వారా లభించే సహజ రోగ నిరోధక శక్తితో పాటు టీకాల ద్వారా ఏర్పడే సంపాదిత రోగ నిరోధక శక్తి ఆరోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. దేని గురించి? ఇమ్యూనిటీ అంటే ఏంటి? ఇప్పుడు మన మీదకి ఎవరైనా దగ్గరకు వచ్చారనుకోండి, తోస్తాం, అవునా? అంటే డిఫెన్స్ మెకానిజం, మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకుంటున్నాం. ఏదన్నా పెద్ద గాలి వేసి దుమ్ము ధూళి వచ్చాయనుకోండి, మన కళ్ళల్లో పడకుండా అడ్డం పెట్టుకుంటాం. అంటే మన బాడీ ఇమీడియట్ గా స్పందిస్తుంది ఒక డిఫెన్స్ మెకానిజంతో. అలాగే బాడీ లోపల కూడా మనకి అటువంటి డిఫెన్స్ మెకానిజం ఉంటుంది. అది 2 రకాలుగా ఉంటుంది. ఎలా ఉంటుంది? ఇన్నేట్ ఇమ్యూనిటీ అంటే ఏంటి? బై బర్త్, పుట్టుకతోనే వస్తుంది. అందుకే కదా పుట్టగానే తల్లి పాలు తాగాలి, బాగా ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది. ఇమీడియట్ గా మనకి వ్యాధులు అన్నవి త్వరగా సోకవు, ఆరోగ్యవంతంగా ఉంటాము, ఎనర్జీ లెవెల్స్ హై ఉంటాయి, ఫిజికల్ స్టామినా బాగుంటుంది, మెంటల్ స్టెబిలిటీ బాగుంటుంది. ఇవన్నీ మా వాళ్ళు చెప్తారు తల్లిపాలు గురించి. అంటే
బై బర్త్ మనకి మన పేరెంట్స్ ద్వారా జీన్స్ ద్వారా వచ్చినది బై బర్త్ ఇన్నేట్ ఇమ్యూనిటీ ఉంటుంది. అలాగే ఎక్వైర్డ్ ఇమ్యూనిటీ ఎలా వస్తుంది? బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ బాగున్నప్పుడు బాడీ లోపల కూడా డిఫెన్స్ మెకానిజం కి యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. సో ఎక్వైర్డ్ ఇమ్యూనిటీ ఏంటి? మన బాడీలో డిఫెన్స్ సిస్టమ్ ని ఇమ్యూనిటీని స్ట్రెంగ్థెన్ చేసుకోవడానికి చిన్నప్పటి నుంచి మన ఆశాసు ఏఎన్ఎంస్ మీ ఇంటికి వచ్చి ఒక బుక్లెట్ ఇచ్చి ఏ ఏజ్ లో ఏ వ్యాక్సిన్ వేయాలి అని వేస్తూ టిక్ పెడుతూ ఉంటారు. అవునా? ఇదంతా ఎందుకు చేస్తాం? ఎక్కువగా వ్యాధులు అనేవి సంక్రమించకుండా ఉండడానికి మనం చేస్తాం. ఇప్పుడు చూస్తే నంద్యాల పట్టణంలో మున్సిపాలిటీకి సంబంధించిన సమస్యలు ఎదురైతే ప్రజలు పురమిత్ర యాప్ ద్వారా సమాచారం అందించాలని మున్సిపల్ కమిషనర్ శేషన్న సూచించారు. ప్రజలు యాప్ ద్వారా ఫిర్యాదు నమోదు చేస్తే సంబంధిత అధికారులు వెంటనే స్పందించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలకు మున్సిపల్ సేవలు సులభంగా అందించేందుకు రూపొందించిన పురమిత్ర యాప్ ద్వారా చెత్త తొలగింపు, డ్రైనేజీ సమస్యలు, వీధి దీపాలు పనిచేయకపోవడం, తాగునీటి సరఫరా లోపాలు, రోడ్లు దెబ్బతింటడం వంటి అనేక సమస్యలను నమోదు చేయవచ్చని తెలిపారు. యాప్లో ఫిర్యాదు చేసిన వెంటనే అది సంబంధిత శాఖలకు చేరుతుందని, అధికారులు పరిశీలించి త్వరితగతిన సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటాయని చెప్పారు. ప్రజలు మున్సిపాలిటీ కార్యాలయానికి రావాల్సిన అవసరం లేకుండా మొబైల్ ద్వారానే తమ సమస్యలను తెలియజేయవచ్చని అన్నారు. పట్టణ అభివృద్ధికి ప్రజల సహకారం ఎంతో అవసరమని పేర్కొన్న కమిషనర్ శేషన్న ప్రజలు పురమిత్ర యాప్ ను ఎక్కువగా ఉపయోగించి సమస్యలను తెలియజేయాలని కోరారు. టౌన్ ప్లానింగ్ విషయాల్లో ట్రాన్స్పరెన్సీ దానికి ప్రాధాన్యత ఇస్తా ఉన్నాం. అందరూ కూడా గమనించి మీకు ఏదైనా కానీ ఇష్యూ కింద ఉంటే కనుక పురమిత్ర అని ఒక యాప్ ఉంది. ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. మీకున్నటువంటి గ్రీవెన్స్ ఏదైనా కానీ అందులో ఈయన పెడితే కనుక మేము ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాం. దానిపైన యాక్షన్ కూడా ఉంటుంది. కాబట్టి పురమిత్ర అంటే యాప్ను ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ చేసి మీ దగ్గర ఉంచుకోవాలి. మీకు ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు మీ ఇంట్లో నుంచే గ్రీవెన్స్ రైట్ చేయొచ్చు. ఈ విషయాన్ని గమనించాల్సి కోరుతున్నాం. అదేవిధంగా ఇన్ ప్రిన్సిపల్ లేఅవుట్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి కూడా అప్రూవల్స్ ఇస్తూ ఉన్నాం టైం టు టైం. సో అదేంటంటే దాని యొక్క ప్రాసెస్ ఇన్ ప్రిన్సిపల్ లేఅవుట్ సంబంధించి నోటీస్ ఇస్తాం. మేము ప్రెస్ నోట్ ఇస్తాం, టైం ఇస్తాము, 7 రోజులు టైం ఇస్తాం. ఆ యొక్క 7 రోజుల లోపల ఏదన్నా సజెషన్స్ కానీ అబ్జెక్షన్స్ కానీ వస్తే కనుక వాటిని అన్ని కూడా పరిశీలించి మళ్ళీ అబ్జెక్షన్స్ సహేతుకంగా ఉంటే కనుక వాటిని గమనిస్తా కన్సిడర్ కూడా అవుతాయి. సహేతుకంగా లేనట్టయితే కనుక వాటిని క్లియర్ చేసి నెక్స్ట్ యాక్షన్ ఏదైతే ఉంటుందో ఆ ప్రకారం వెళ్ళిపోతుంటాం. దీన్ని గమనించాల్సి కోరుతున్నాం. ఇది ఒక నేపథ్యం. ఇక రెండో విషయానికి వస్తే కనుక మార్చి నెల అంటేనే ట్యాక్సులు మున్సిపాలిటీకి క్లియర్ చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైన విషయాన్ని ప్రజలు గమనించుకోవాలి. మార్చి 31 లోపల మీరు డ్యూస్ ఏవైతే ఉంటాయో ప్రాపర్ ట్యాక్స్ కావచ్చు, వాటర్ ఛార్జెస్ కావచ్చు, ఇతర ఏవైనా కానీ ట్యాక్స్లు ఏవైనా ఉంటేనే వెంటనే క్లియర్ చేయాల్సి ప్రజల్లో కోరుతున్నాం. మీరు చెల్లించేటువంటి ప్రతి రూపాయికి కూడా మేము జవాబుదారీగా ఉంటాం. దిస్ ఈజ్ వెరీ క్లియర్. సో ఈ విషయంలో మున్సిపాలిటీ పైన ట్రస్ట్ పెంచుకొని ట్యాక్సులు సకాలంలో క్లియర్ చేయండి. మున్సిపాలిటీ యొక్క అభివృద్ధికి సహకరించాల్సి ప్రతి ఒక్కరు కోరుతున్నాం. పెరిగిన గ్యాస్ ధరలను తగ్గించాలని సిపిఎం పట్న కమిటీ ఆధ్వర్యంలో గాంధీ చౌక్ సెంటర్లో గ్యాస్ సిలిండర్లను రోడ్డుపై వేసి నిరసన తెలిపారు. కార్యక్రమానికి సిపిఎం పట్న కార్యదర్శి వర్గ సభ్యులు కె మహమ్మద్ గౌస్ అధ్యక్షత వహించగా కార్యక్రమంలో సిపిఎం పట్న కార్యదర్శి లక్ష్మణ్, సిపిఎం సీనియర్ నాయకులు తోట మద్దులుతో పాటు మరో 30 మందికి పైగా కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం సిపిఎం పట్న కార్యదర్శి లక్ష్మణ్, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు పుల్ల నరసింహులు, పి వెంకటలింగం, సీనియర్ నాయకుల తోట మద్దులు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 12 సంవత్సరాల కాలంలో ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని, నేటి వరకు ప్రజల ఇబ్బందులను పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహించడమే కాకుండా ప్రజలపైన అదనపు వారాలు వేయడంతో పనిగా పెట్టుకుందని, ముఖ్యంగా గ్యాస్ ధరలు ఇరాన్ పైన అమెరికా, ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో పెరుగుతున్నాయని చెప్పడం చాలా దుర్మార్గమని, మోదీ విశ్వగురువుని ప్రకటించుకుని ప్రపంచ శాంతిని కోరకుండా యుద్ధాన్ని వ్యతిరేకించకుండా సైలెంట్ గా నోరు మెదపకపోవటం చాలా దుర్మార్గమని తెలిపారు. చెప్పడం చాలా దుర్మార్గము. ఏమంటే నేను ప్రపంచానికి విశ్వగురువును, నేను శాంతిని కోరుకుంటాను అని చెప్పేసి ప్రకటించినటువంటి మోడీ గారు
ఇరాన్ పైన యుద్ధం చేస్తున్నటువంటి అమెరికాకు ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా ఎందుకు నోరు ఇప్పడం లేదు? ఎందుకంటే మోడీ గారు ట్రంప్ ఏది చెప్తే దానికి తలూపుతున్నాడు తప్ప ప్రపంచ శాంతిని కోరుకోవడం లేదని ఈరోజు ప్రజలందరికీ తెలిసిపోయింది. ముఖ్యంగా రష్యా నుంచి ఆయిల్ కొనాలంటే ట్రంప్ పర్మిషన్ ఇస్తే కొనాలి, లేకపోతే తలూపుకుంటూ తలదించుకొని ఏ మాత్రం మాట్లాడకుండా ఉన్నటువంటి పరిస్థితి వస్తుంది. రాబోయే కాలంలో కూడా పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు భారీగా పెరిగిపోయేటువంటి అవకాశం ఉంది. దీని ద్వారా అన్ని రకాల సరుకుల ధరలు, వస్తువుల ధరలు కూడా భారీగా పెరిగిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా వారి మోడీ గారు కళ్ళు తెరిచి ట్రంప్ కు వ్యతిరేకంగా ఇరాన్ పైన యుద్ధం చేసినటువంటి దమనకాండను వ్యతిరేకించాలా. ప్రపంచ శాంతిని నిజంగా కోరుకునే వాడివైతే, నీకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే అమెరికాకు వ్యతిరేకంగా మాట్లాడాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా కానీ అన్ని రకాల ధరలను అదుపు చేయకుండా ప్రజలపైన భారం వేస్తే రాబోయే కాలంలో బీజేపీ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పేసి సిపిఎం పార్టీగా హెచ్చరిస్తున్నాము. అవకాశం ఇచ్చిన అధ్యక్షునికి ధన్యవాదాలు. ఈ రోజు గ్యాస్ అనేది మన దేశంలో చాలా ఇబ్బందులకు గురి చేస్తా ఉంది. మరి దీనికి ప్రధాన కారణం ఈ రోజు అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద దాడి చేయడము ప్రధాన కారణం. దాని మూలంగానే ఈరోజు మొత్తం ప్రపంచ మార్కెట్లోనే ఈరోజు గ్యాసు, చమురు, పెట్రోల్, డీజిల్ ధరలన్నీ కూడా విపరీతంగా పెరిగిపోయే పరిస్థితి ఉంది. కానీ ఈరోజు ఇజ్రాయెల్ అమెరికాకు సపోర్ట్ చేస్తూ ఈరోజు మోడీ ప్రభుత్వం అమెరికాకు లొంగిపోయి ఈరోజు ఇరాన్ కు సపోర్ట్ చేసే పరిస్థితి లేదు. మరి దాని మూలంగానే ఈరోజు ప్రజల మీద భారం పడుతున్నా కూడా ఈరోజు మోడీ నోరెత్తే పరిస్థితి లేదు. మోడీకి సపోర్ట్ చేసినటువంటి చంద్రబాబు నాయుడు కూడా ఈరోజు మాట్లాడే పరిస్థితి లేదు. ఈరోజు అసెంబ్లీ చుట్టూ లడ్డు వ్యవహారం తప్ప ప్రజల సమస్యలేవి పట్టే పరిస్థితి లేదు. నంద్యాల పట్టణంలోని ఎన్జీఓస్ కాలనీలో వీధి కుక్కలు అధికంగా తిరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలనీలో కుక్కల సంఖ్య ఎక్కువ కావడంతో స్థానిక ప్రజలు బ్యాంకు కోచింగ్ కు వెళ్లే విద్యార్థులు, చిన్నపిల్లలు బయటకు రావాలంటే ఆందోళన చెందుతున్నారు. ప్రత్యేకంగా రాత్రి సమయంలో కుక్కలు గుంపులుగా తిరుగుతూ ప్రజలను భయపడుతున్నాయి. అందువల్ల ఈ సమస్యపై మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి వీధి కుక్కలను నియంత్రించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. నంద్యాల పట్టణంలో రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ముస్లిం పేద కుటుంబాలకు రంజాన్ తోఫా కిట్లను పంపిణీ చేశారు. డిఎస్ హాజీ మహమ్మద్ హనీఫ్ అండ్ సన్స్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ వ్యవస్థాపకులు డిఎస్ రసూల్ ప్రతి సంవత్సరం లాగే ఏడాది కూడా సేవా కార్యక్రమం నిర్వహించారు. నంద్యాల పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పేద కుటుంబాలకు మొత్తం 1100 రంజాన్ తోఫా కిట్లను అందించారు. ఈ సందర్భంగా డిఎస్ రసూల్ మాట్లాడుతూ తమ తండ్రి డిఎస్ మహబూబ్ బాషా సేవా స్ఫూర్తితో ప్రతి సంవత్సరం రంజాన్ మాసంలో పేద కుటుంబాలకు సహాయం చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో డిఎస్ రసూల్ వారి సోదరులు పాల్గొన్నారు. యావత్ ప్రపంచానికి రంజాన్ శుభాకాంక్షలు. డిఎస్ హాజీ మొహమ్మద్ అలీ ఫండ్ ట్రస్ట్ ద్వారా రంజాన్ పండుగ సందర్భంగా కిట్లు ఏర్పాటు చేయడం జరిగినది. దాదాపు 1100 మంది పేద వాళ్లకు కిట్లు ఏర్పాటు చేయడం జరుగుతున్నది. ఈ మా ట్రస్ట్ ద్వారా ఈ సేవాకారం చేయడానికి చాలా సంతోషం గర్వకారమని అనుకుంటున్నాను. దేవుడు మాకు మంచి ఈ వరాన్ని సంపాదించాడు. దేవుని దయ వల్ల పేదవాళ్ళు కూడా మాతో పాటు పేదవాళ్ళు కూడా పండగ సుఖంగా సంతోషంగా జరుపుకోవాలని ఉద్దేశంతోనే ఈ కిట్లు ఏర్పాటు చేయడం జరుగుతున్నది. రాబోయే కాలంలో కూడా ఈ మా ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమం చేస్తామని కోరుకుంటున్నాము. మా ట్రస్ట్ ద్వారా మా నాన్నగారి స్ఫూర్తితో ఈ సేవా కార్యక్రమం చేపడం జరుగుతున్నది. అలాగని మేము మా నిండు జీవితం ఉన్నంత కాలం మా సేవా కార్యక్రమం జరుగుతూనే ఉంటాయని కోరుకుంటున్నాను. అస్సలాము అలైకుం, అందరికీ నమస్తే. నంద్యాల పట్టణ ప్రజలందరికీ రంజాన్ మరియు ఉగాది శుభాకాంక్షలు. డిఎస్ హాజీ మొహమ్మద్ హనీఫ్ సన్ ట్రస్ట్ తరపు నుంచి 1100 మంది నిరుపేదలకి కిట్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రంజాన్ సందర్భంగా డిఎస్ హాజీ మొహమ్మద్ హనీఫ్ సన్ ట్రస్ట్ తరపు నుంచి ఏర్పాటు చేయడం జరిగింది.
బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్క సబ్ ఖాజీ ప్రత్యేక దృష్టి సారించాలని ఆలగడ్డ మండలం ప్రభుత్వ ప్రధాన ఖాజీ మహమ్మద్ జాఫర్ సాదిక్ పేర్కొన్నారు. మంగళవారం ఆలగడ్డ పట్టణంలోని ప్రభుత్వ ఖాజీ కార్యాలయంలో మండల పరిధిలో వివాహాలు నిర్వహిస్తున్న సబ్ ఖాజీలతో సమావేశం జరిగింది. అనంతరం మాట్లాడుతూ వివాహం చేసుకునే ఆడపిల్లకు తప్పనిసరిగా 18 సంవత్సరాలు, మగ పిల్లవాడికి 21 సంవత్సరాల నుండి ఉండాలని సూచించారు. బాల్య వివాహాలు నిర్వహిస్తే శాఖాపరమైన చర్యలతో పాటు చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటామని హెచ్చరించారు. వివాహాలు నిర్వహించే ముందు అమ్మాయి అబ్బాయిల ఆధార్ కార్డులను తప్పనిసరిగా పరిశీలించి నిబంధనలకు అనుగుణంగా మాత్రమే వివాహాలు జరిపించాలని సబ్ ఖాజీలకు సూచించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు బాల్య వివాహాల నిర్మూలనకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ముస్లిం సంప్రదాయ పద్ధతిలో వివాహం నిర్వహించే సబ్ ఖాజీలకు మార్గదర్శకాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. अब बच्चे वाले आ गया और इलाका हमारा बच्चे वाले इतना अब लदा फर्क उर्दू बात है, तेलुगु बात करने साथ उन बच्चे वाले को ले आए। बहरहाल निकाह हमारे इलाके में हमारे घर में हो रहा है तो इलाका में नौकी कौन पे आंधे मैं बात कर ले तू वो दुल्हन का जो 500 रुपया जो फीस है वो मैं यहाँ से ले को उनके यूनिवर्सिटी को भेजता। अब मैं पर्चा दे तुम्हारे पर कोई मसला नहीं होता, क्या दे यहाँ प्रॉब्लम क्लियर हो जाता हो। ठीक है ना मसला మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని ఆలగడ్డ సిడిపిఓ తేజేశ్వరి పేర్కొన్నారు. మంగళవారం ఆలగడ్డ సిడిపిఓ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించి మాట్లాడుతూ మహిళలకు విద్యా, ఉపాధి, స్వయం సాధికారత చాలా ముఖ్యమని తెలిపారు. మహిళలు తమ సామర్థ్యాలను గుర్తించి అన్ని రంగాల్లో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం మహిళల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తుందని వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం ప్రీ స్కూల్ నిర్వహణలో బాగా పర్ఫార్మెన్స్ చేసిన పలువురికి సిడిపిఓ తేజేశ్వరి, సూపర్వైజర్లు దస్తగిరమ్మ, సుశీలమ్మ తదితరులు కలిసి ఘనంగా సన్మానించారు. అలాగే ప్రాజెక్టు పరిధిలో అంగన్వాడీ కార్యకర్తలకు, ఆయాలకు సరైన మార్గదర్శకం చేస్తున్న సిడిపిఓ తేజేశ్వరికి ఏఐటీయూసీ తరఫున కార్యకర్తలు, సూపర్వైజర్లు సన్మానం చేశారు. కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు ఉన్నారు. అంటే ఇంట్లో ఎవరు బాగుండాలి? మహిళే బాగుండాలి. సో మహిళలు బాగుంటే కుటుంబం బాగుంటుంది, అలాగే దేశ అభివృద్ధి కూడా బాగుంటుంది. అంతా కూడా మహిళల మీదనే ఉంది. ఫ్యామిలీ, భార్య, భర్త, పిల్లలు ఉన్నారు అంటే ఉన్న భార్యకు ఓపిక, నేర్పు, సహనము ఉంటేనే ఇప్పుడు ఫ్యామిలీ అంతా కూడా బాగుంటుంది అన్నది ఇందాక మీరు అందరూ మాట్లాడుకున్న దాంట్లో కూడా. ఆఖరికి జంతువుల యొక్క ఫ్యామిలీని కంపేర్ చేస్తూ కూడా మీకు చక్కగా చెప్పింది దస్తగిరమ్మ. జంతువులు వాళ్ళ ఫ్యామిలీలో మేల్ జంతువు అయితే ఎలా ఉంటుంది, ఫీమేల్ జంతువు అయితే ఎలా ఉంటుంది అని జంతువులని కంపేర్ చేస్తూ కూడా చెప్పడం జరిగింది. కాకపోతే ఇక్కడ ఏంటంటే జంతువులకు ఇప్పుడున్న టెక్నాలజీ వరకు పోలే వాళ్ళు. జంతువులు టెక్నాలజీని తీసుకుపోలే కాబట్టి అవి వాటి యొక్క పాత పద్ధతినే కొనసాగుతున్నాయి. కొంతమంది మనుషులు ఆ జంతువులకు కూడా వాటి యొక్క హ్యాబిచువల్ ఉన్న వాటిని పోగొట్టడానికి విత్తనాలు వేయడం కానీ, దారిలో పోతుంటే. నంద్యాల మధుమణి కాన్ఫరెన్స్ హాల్ నందు ఆదాయపు పన్ను శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ముందస్తు పన్ను చెల్లింపుపై ప్రత్యేక అవగాహన సదస్సు ఇన్కమ్ ట్యాక్స్ అధికారి మధుసూదన్ ఆధ్వర్యంలో జరిగింది. ఆదాయపు పన్ను శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పన్ను చెల్లింపుదారులు సకాలంలో పన్ను చెల్లించడం వల్ల కలిగే ప్రయోజనాలు మరియు దేశాభివృద్ధిలో దాని ప్రాముఖ్యతను అధికారులు వివరించారు. బాధ్యతాయుతమైన పౌరులు ప్రతి పన్ను చెల్లింపుదారుడు ముందస్తు పన్నును నిర్ణీత గడువులోగా చెల్లించి దేశ నిర్మాణంలో తమ వంతు సహకారాన్ని అందించాలని కోరారు. జరిమానాల నివారణ, సకాలంలో ముందస్తు పన్ను చెల్లించడం ద్వారా అదనపు వడ్డీ మరియు జరిమానాల నుండి తప్పించుకోవచ్చని అన్నారు. పన్ను చెల్లింపు ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు, ప్రజలలో ఉన్న సందేహాలను నివృత్తి చేసేందుకు కార్యక్రమం దోహదపడుతుంది. కార్యక్రమంలో నంద్యాల ఆదాయపు పన్ను కార్యాలయ అధికారులు కెవి రంగారావు, ఆడిటర్లు పాలూరు గోపీకృష్ణ, బి గోపాలకృష్ణ, సుబ్బయ్య, భరత్ తదితరులు, స్థానిక వ్యాపారవేత్తలు, పన్ను సలహాదారులు పాల్గొన్నారు. ట్యాక్స్ ఆఫీస్ నంద్యాల తరపున మేము ఈరోజు ఇక్కడ ఒక అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అంటే ఇప్పుడు మనం వీఆర్ కమింగ్ టు ద ఎండ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్, మార్చ్ అయిపోతుంది కాబట్టి 4th ఇన్స్టాల్మెంట్ అంటే మార్చి 15వ తారీఖు లోపు 4వ ఇన్స్టాల్మెంట్ అడ్వాన్స్ ట్యాక్స్ పే చేయవలసిన గడువు ముగుస్తుంది. కాబట్టి ఈరోజు మనం అందరూ లోకల్లో ఉన్న మన ట్యాక్స్ బార్ అసోసియేషన్ వాళ్ళు, సిఏ వాళ్ళని, ఐటీపీస్ కానీ, డిఫరెంట్ అసోసియేషన్స్, ట్రేడ్ యూనియన్స్ వాళ్ళని, ప్రొఫెషనల్స్ని అందరినీ మనం ఇక్కడికి ఆహ్వానించి ఒక అవగాహన కార్యక్రమం నిర్వహించినాము. అందరూ ఎంతో ఎంతూజియాస్టిక్ గా చాలా ముందుకు వచ్చి పార్టిసిపేట్ చేశారు. మనకు అందరు కోఆపరేట్ చేస్తున్నారు అందరూ.
అండ్ ఈ అడ్వాన్స్ ట్యాక్స్ పే చేయడం వల్ల అంటే ముందుగానే వాళ్ళు మార్చి అంటే రిటర్న్ ఫైల్ చేసే టైంలో కాకుండా మార్చి లోపు వాళ్ళు పే చేయడం వల్ల వాళ్ళకి జరిగేటువంటి ప్రయోజనాలు ఏమేమి ఉన్నాయి, వాళ్ళకి ఇంట్రెస్ట్ రేట్ అంటే వడ్డీ కట్టే తగ్గడం కానీ, లేకపోతే వాళ్ళ బిజినెస్లో వాళ్ళకి కరెక్ట్ వాళ్ళ పొజిషన్ ఏముంది, అది ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేటువంటిది కూడా వాళ్ళకు ప్లానింగ్ ఇవన్నీ ఈ అడ్వాన్స్ ట్యాక్స్ కట్టడం వల్ల వాళ్ళకి కలిగే ప్రయోజనాలన్నీ వాళ్ళు వివరించడం జరిగింది. అండ్ సిఏస్ వాళ్ళు కూడా ఒకరిద్దరు మాట్లాడి వాళ్ళ ఇన్సైట్స్ కూడా షేర్ చేసుకున్నారు. అండ్ అసోసియేషన్ వాళ్ళు కూడా కొన్ని వాళ్ళ ఆలోచనలు వాళ్ళ సూచనలు కూడా కొన్ని ఇవ్వడం జరిగింది. అవి కూడా మనము పరిగణలోకి తీసుకోవడం జరిగింది. అండ్ ఇట్ వాజ్ ఎ వెరీ బిగ్ సక్సెస్. అండ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ అంటే ఈ పత్రిక ముఖంగా కూడా మేము అందరికి అప్పీల్ చేస్తా ఉన్నది ఏంటిదంటే ఈ అడ్వాన్స్ ట్యాక్స్ని మీరు కూడా కొంచెం ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరుతా ఉన్నాం. ఈ మార్చి 15 తారీఖు లోపు గడువు ముగుస్తుంది కనుక ఎవరెవరైతే ట్యాక్స్ కట్టేవారు ఉన్నారో ఒకసారి వాళ్ళ సరైన పరిస్థితిని అంటే వ్యాపార పరిస్థితి కానీ వాళ్ళు బేరు చేసుకొని సరైన ట్యాక్స్ వాళ్ళు అరైవ్ అయ్యి వాళ్ళ ప్రొఫెషనల్స్ దగ్గరికి అప్రోచ్ అయ్యి త్వరగా అంటే ఆ 15th లోపు అంటే మనకు పే చేసేస్తే వాళ్ళు దే విల్ బి నాట్ ఓన్లీ మన మీద పెట్టిన స్లోగన్ అది బి రెస్పాన్సిబుల్ సిటిజన్, పే అడ్వాన్స్ ట్యాక్స్ అండ్ కాంట్రిబ్యూట్ టు ద బిల్డింగ్ ఆఫ్ ద నేషన్. సో ఈ దేశ నిర్మాణంలో మీరు మీ వంతు పాత్ర పోషించే వాళ్ళు అవుతారని ఈ సందర్భంగా పిలుపునివ్వడం జరిగింది. థ్యాంక్ యూ. ఈరోజు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నంద్యాల వారు అడ్వాన్స్ ట్యాక్స్ గురించి అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా మనము సంపాదించే ఆదాయంలో స్వచ్ఛందంగా క్యాల్కులేషన్ ప్రకారం కూడా మనము దేశ నిర్మాణంలో మనం భాగస్వామ్యం కావాలి. మనం ఇచ్చే ట్యాక్స్ అనేది మరి బరువు కాదు, మన దేశ అభివృద్ధిలో మనము భాగస్వాములు అవుతున్నాం. కాబట్టి ఆ ఉద్దేశం అనేది ఎప్పటికి కూడా ప్రతి పౌరులో కూడా ఇన్కమ్ సంపాదించే వాళ్ళలో కూడా ఇది ఒక ఆలోచన ఉండాలి. ఎప్పటికి కూడా దేశానికి సాయం చేస్తున్న వాళ్ళం మనం. దేశానికి మన దేశం ఎంతో ఇస్తుంది, మనకు ఎన్నో అవకాశాలు కల్పిస్తుంది. అవకాశాలు ఉండడం వల్లే మనం ఈరోజు ఇన్కమ్ సంపాదించుకుంటున్నాం. ఆ ఇన్కమ్ నుంచి కొద్ది భాగం ట్యాక్స్ రూపేణా ఇన్కమ్ ట్యాక్స్ మన దేశ నిర్మాణానికి సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ రూపేణా చెల్లించవలసిన బాధ్యత అందరి మీద ఉంది. ఈరోజు మంచి సదస్సు ఇది. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ గారు కూడా ఇన్సైట్స్ దీని యొక్క లోపల దీని యొక్క విషయాలన్నీ కూడా తెలియజేసినారు. చార్టర్డ్ అకౌంటెంట్స్ సుబ్బయ్య గారు, గోపాలకృష్ణ గారు వీళ్ళంతా కూడా విషయాలు ఇవన్నీ కూడా కట్టుకుంటే మేలు. అయినాక ఈ ఇన్కమ్ ట్యాక్స్ ఇప్పుడే కడితే తర్వాత కట్టడం వల్ల తేడాలేమి, ఇప్పుడు కడితే ఇన్కమ్ ఉండదు, ఇది ఇంట్రెస్ట్ వడ్డీ భారం ఉండదు. రెండోది ఒకేసారి కట్టడం కూడా కష్టమవుతుంది. 10 లక్షలు ఒకేసారి కట్టేదానికన్నా 2.5 లక్ష, 6 లక్ష, 2 లక్ష, 3 లక్షలు అట్లా భాగాలు చేసుకుంటూ 4 భాగాలు చేసుకుంటూ ట్యాక్స్ కట్టడం అనేది చాలా బరువు అనేది ఏర్పడదు వ్యక్తుల మీద. కాబట్టి ఇవన్నీ అవగాహన అనేది ఏర్పరిచినారు. ఈరోజు ఇది ఒక విజయవంతమైన సమ్మేళనం అని నేను భావిస్తున్నాను. నంద్యాల కోట వీధుల వెలిసిన శ్రీ సుంకల పరమేశ్వరి దేవి ఉగాది పండుగకు ముందు నిర్వహించే సంప్రదాయ కార్యక్రమంగా అమ్మవారికి చల్ల ముద్ద సమర్పణ మరియు బోనాల గ్రామోత్సవంను అంగరంగ వైభవంగా నిర్వహించారు. కార్యక్రమం ఆలయ చైర్మన్ పసుపులేటి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో జరిగింది. ప్రతి సంవత్సరం ఉగాది పండుగకు ముందు కోట వీధిలో ఉన్న సుంకుల పరమేశ్వరి అమ్మవారికి చల్ల ముద్ద సమర్పించడం చాలా సంవత్సరాలుగా కొనసాగుతున్న ఆనవాయితీ. గ్రామ ప్రజలు తమ కుటుంబాల ఆరోగ్యం కోసం ముఖ్యంగా పిల్లలు మరియు పెద్దలకు వచ్చే తట్టు వంటి వ్యాధులు రాకుండా ఉండాలని ప్రార్థిస్తూ అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పిస్తారు. ఈ సందర్భంగా మహిళలు సంప్రదాయ పద్ధతిలో బోనాలు ఎత్తుకుని కోట వీధి అంతటా ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి సమర్పించారు. మంగళ వాయిద్యాలు, డప్పుల నడుమ భక్తులు జై జయకారాలతో అమ్మవారిని ప్రార్థిస్తూ గ్రామోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి కోట వీధి మరియు పరిసర ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. అలాగే ప్రతి సంవత్సరం ఉగాది ముందు ఈ చల్లముద్ద సమర్పణ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ఆనవాయితీ అని తెలిపారు. గ్రామోత్సవం భక్తి వాతావరణంలో అత్యంత వైభవంగా జరిగిందని ఆలయ కమిటీ సభ్యులు వెల్లడించారు. పరమేశ్వర దేవి సుంకలమ్మ గుడి అని మా చిన్నప్పటి నుంచి మేము ఆడుకునే గుడి అది. ఆ గుడిలో చాలా మహిమ ఉంది. అమ్మవారి ఆశీస్సులు నాకు బాగా దీపంగా ఉంటాయి కాబట్టి శ్రీ కోట సుంకులమ్మ పరమేశ్వరి ఆశీస్సులతో మేము ప్రతి సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా ఉగాది పండుగ ముందు మొదటి వారము అంబలి కార్యక్రమము, అంబలిని ఇదే విధంగా బోనాల పండుగ కూడా అంటారు. దీనికి సాంకేతిక పరంగా ఒక విశిష్టమైన ప్రత్యేకత ఉంది. చలికాలం నుంచి ఎండాకాలం ఋతువు మారినప్పుడు గ్రామంలో కానీ ఊర్లో కానీ చిన్నపిల్లలకు తట్టుపోయడము, ఊరు ప్రజలకు తట్టుపోయడం జరుగుతుంది. ఆ కార్యక్రమాన్ని అమ్మవారి అనుగ్రహంతో చల్లముద్ద, జొన్నలు, పాలు, పెరుగు భక్తాదులు ఇచ్చిన వాటితో అందరికి చంబలి చేసి అందరికి
పంచడం జరుగుతుంది. ఈ అంబలి పంచడం వల్ల చలువ చేసి అందరి ఆరోగ్యం బాగుంటుంది. ఇది దేవాలయ కమిటీ, శ్రీ కోట సుంకులమ్మ దేవాలయ కమిటీ ద్వారా భక్తాదులు ప్లస్ నంద్యాలలో ఉండే ప్రజలందరి నుంచి జొన్నలు, బియ్యము అన్ని సేకరించి అంబలి తయారు చేసి ప్రసాద వితరణ జరపబడు. నంద్యాల పట్టణం నందు వెలిసిన కోటా సుంకులమ్మ ఆమె చాలా పురాతనమైన దేవాలయం. అది దానిలో గ్రామ పెద్దలందరూ కలిసి బాగా కట్టించి బాగా చేసినారు. సంవత్సరం ఉగాది పండుగకు అమ్మయ్య గారికి అంబలి పోస్తారు. ఆ అంబలి కార్యక్రమానికి జయప్రదం చేసుకుంటూ వెళ్తున్నాము. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. నంద్యాలలో హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, స్వీట్ షాపులు నిర్వహిస్తున్న వ్యాపారస్తులకు ఆహార భద్రతపై అవగాహన కల్పిస్తూ హెచ్చరికలు జారీ చేసిన ఫుడ్ సేఫ్టీ జిల్లా అధికారి వెంకటరాముడు. నంద్యాల ప్రభుత్వ హెల్త్ అర్బన్ సెంటర్లో టీకాలు వేసిన జిల్లా కలెక్టర్. భవిష్యత్ ఆరోగ్యానికి భద్రత, గర్భాశయ క్యాన్సర్ నివారణ టీకాలు. జిల్లా కలెక్టర్ శ్రీమతి జి రాజకుమారి గనియా. నంద్యాలలో మున్సిపాలిటీకి సంబంధించిన సమస్యలు ఎదురైతే ప్రజలు పురమిత్ర యాప్ ద్వారా సమాచారం అందించాలని కమిషనర్ శేషన్న. వంట గ్యాస్ ధరలు పెరగడం ప్రభుత్వ నిర్లక్ష్యమే. సామాన్యుడి గురించి పట్టించుకుని ప్రభుత్వం పెరుగుతున్న ధరలను అదుపు చేయలేకపోతే ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెప్తారు. సిపిఎం. నంద్యాల పట్టణంలోని ఎన్జీఓస్ కాలనీలో వీధి కుక్కలు అధికంగా తిరుగుతున్నాయని స్థానికులు ఆందోళన. పట్టించుకుని అధికారులు. నంద్యాల పట్టణంలో రంజాన్ పండుగ సందర్భంగా డిఎస్ హజీ మహమ్మద్ హానిఫ్ అండ్ సన్స్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రంజాన్ తోఫా కిట్లను పంపిణీ. డిఎస్ రసూల్. బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్క సబ్ కాజీ ప్రత్యేక దృష్టి సారించాలని ఆలగడ్డ మండలం ప్రభుత్వ ప్రధాన కాజీ మహమ్మద్ జాఫర్ సాదిక్ వెల్లడి. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని ఆలగడ్డ సిడిపిఓ తేజేశ్వరి. నంద్యాల ఆదాయపు పన్ను శాఖ ఆధ్వర్యంలో ముందస్తు పన్ను చెల్లింపుపై ప్రత్యేక అవగాహన సదస్సు. ఇన్కమ్ ట్యాక్స్ అధికారి మధుసూదన్. నంద్యాల కోట వీధిలో వెలిసిన శ్రీ సుంకల పరమేశ్వరి దేవి అమ్మవారికి చల్లముద్ద బోనాల పండుగ గ్రామోత్సవం. అంగరంగ వైభవంగా అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించిన భక్తులు. ఇదరస్ట్ బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.